మూవీ స్టార్టింగ్ లో మార్గెట్ అనే మహిళను చూపిస్తారు. మార్గెట్ ప్రతిరోజు ఉదయాన్నే నీటిలో ఈత కొడుతూ తన మనసుని కాసేపు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత తన బట్టల షాప్కు వెళ్లి పనిలో మునిగిపోతుంది. ఒకరోజు ఆమె షాప్లో పనిచేసే అమ్మాయి ఎవరో వ్యక్తి వచ్చి నీ గురించి అడిగాడు అని చెప్తుంది. సాయంత్రం మార్గెట్ ఇంటికి వెళ్ళగానే విడిపోయిన తన భర్త మ్యాట్ నుండి మెసేజ్ వస్తుంది. కానీ ఆమె అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుంది. మరుసటి రోజు మ్యాట్ నేరుగా ఆమె షాప్ దగ్గరికే వస్తాడు. ఇద్దరూ కలిసి ఒక కేఫ్లో కూర్చున్నప్పుడు మ్యాట్ తన కొడుకు ప్యాట్రిక్ 2 వారాల నుండి కనిపించడం లేదని, పోలీసుల వల్ల కూడా ఏమీ కాలేదని బాధపడతాడు. ప్యాట్రిక్ ఎక్కడున్నాడో తనకు తెలియదని మార్గెట్ చెప్తుంది. కానీ మనసులో ఏదో వెలితిగా అనిపించి తన కొడుకు ఫోటోను షాప్ తలుపు మీద అంటిస్తుంది. ఆ రాత్రి షాపు మూసివేసే సమయంలో రోడ్డు మీద అపస్మారక స్థితిలో పడి ఉన్న ఒక కుర్రాడు ఆమెకు కనిపిస్తాడు. మానవత్వంతో అతన్ని తన ఇంటికి తీసుకువెళ్లి గాయాలకు కట్టుకట్టి నీళ్లు తేవడానికి లోపలికెళ్తుంది. తిరిగి వచ్చి చూసేసరికి ఆ అపరిచిత కుర్రాడు అక్కడి నుండి మాయమైపోతాడు. ఆ కుర్రాడికి స్పృహ వచ్చిందని, అందుకే ఎవరికీ చెప్పకుండా చీకట్లోనే అక్కడి నుండి వెళ్లిపోయాడని మార్గెట్కి అర్థమవుతుంది. మరుసటి రోజు ఉదయం మ్యాట్ నుండి ఫోన్ వస్తుంది. వాళ్ళ కొడుకు ప్యాట్రిక్ ఒక కాలువలో శవమై కనిపించాడని, కనీసం చివరి చూపుకైనా వస్తావా అని అడుగుతాడు. కానీ మార్గెట్ దానికి నిరాకరిస్తుంది. కొడుకు మరణ వార్త ఆమెను నిలువున కలిచివేస్తుంది. ఆ బాధను భరించే శక్తి ఆమెకు లేకపోవడంతో ఒంటరిగానే కొడుకు సమాధి దగ్గర కూర్చుని ఏడుస్తుంది. ఒక పక్క కొడుకు దూరం కావడం, మరోపక్క భర్త తనను వదిలేసి కొత్త జీవితం వైపు వెళ్లడంతో మార్గెట్ జీవితం శూన్యంగా మారుతుంది. మరుసటి రోజు ఆమె స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ జో కనిపిస్తాడు. తాను గాయానికి కట్టుకట్టిన అపరిచిత కుర్రాడు అతనే అని గుర్తుపట్టిన మార్గెట్ అతని దగ్గరికి వెళ్లి చెయ్యేలా ఉందని పలకరిస్తుంది. జో నవ్వుతూ తన చెయ్యి బాగుందని, సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్తాడు. చాలా కాలం తర్వాత ఒకరు తనతో అంత ఆత్మీయంగా మాట్లాడడం మార్గెట్కు ఊరటనిస్తుంది. కాసేపు ఆలోచించి, నీకు ఉండటానికి చోటు లేకపోతే నా ఇంట్లో ఉండొచ్చు, పైన ఒక గది ఖాళీగా ఉంది, కావాలంటే అద్దెకు తీసుకో అని ఆఫర్ ఇస్తుంది. జో కూడా ఆశ్రయం కోసం వెతుకుతూ ఉండటంతో వెంటనే ఒప్పుకుంటాడు. మార్గెట్ అతన్ని ఇంటికి తీసుకెళ్లి గది చూపిస్తుంది. వంటగది, బాత్రూమ్ కింద ఉంటాయని, అవసరమైనప్పుడు కిందకు రావాలని చెప్తుంది. జో ఆ ఇంటిని చూసి ప్రశాంతంగా ఫీల్ అవుతాడు. అదే రోజు రాత్రి మార్గెట్ అతని కోసం వంట చేస్తుంది. కానీ ఆమె కిచెన్ నుండి వచ్చేసరికి తన పర్సులో డబ్బులు తగ్గినట్టు గమనిస్తుంది. జో ఆ డబ్బులు తీశాడని ఆమెకు అర్థమైనా ఏమీ అనదు. బహుశా అతని పరిస్థితిని అర్థం చేసుకుందో, లేక గొడవ పడితే మళ్లీ ఒంటరితనం వెంటాడుతుందని భయపడిందో కానీ మౌనంగా ఉండిపోతుంది. అర్ధరాత్రి నిద్రలేచి చూస్తే జో పైన గదిలో ఉండడు. మెల్లగా మెట్లు దిగి వచ్చి చూస్తే వాడు టీవీ ముందు నిద్రపోతూ కనిపిస్తాడు. కానీ మార్గెట్ వెనక తిరిగి వెళ్తున్నప్పుడు జో కళ్ళు తెరిచి ఆమెను వెనక నుండి తప్పుడు చూపులతో గమనిస్తూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మార్గెట్ ఇంటికి వస్తుంది. నీ పాత స్నేహితుడు ఆండ్రూ నీతోనే ఉండేవాడట కదా అని అడుగుతుంది. అవును, కానీ అతను ఎప్పుడో వెళ్లిపోయాడని మార్గెట్ చెబుతుంది. ఆండ్రూ భార్య తన పిల్లల ఖర్చుల కోసం ఇబ్బంది పడుతోందని, అందుకే అతని వివరాలు సేకరిస్తున్నానని ఆ ఆఫీసర్ చెప్పడంతో మార్గెట్ ముఖంలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. ఆమెకు నిజంగానే అతని గురించి ఏమీ తెలీదు. సరిగ్గా అదే సమయంలో బయట ఉన్న కారుపై ఆ ఆఫీసర్ దృష్టి పడుతుంది. ఆ ఆఫీసర్ మాటలకు మార్గెట్ ముఖంలో ఒక రకమైన అసహజత కనిపిస్తుంది. ఆమెకు నిజంగానే అతని గురించి ఏమీ తెలీదు. సరిగ్గా అదే సమయంలో బయట ఉన్న కారుపై ఆ ఆఫీసర్ దృష్టి పడుతుంది. ఆండ్రూ భార్య చెప్పిన కారు అదే కావడంతో అనుమానం మొదలవుతుంది. కానీ విషయం ముదరకముందే జో ఇంట్లో నుండి బయటకు వచ్చి ఆ కారు నాది అని చెప్తాడు. దాంతో ఆ ఆఫీసర్ ఏమాత్రం అనుమానించకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మార్గెట్ ఊపిరి పీల్చుకుని పెద్ద ముప్పు తప్పించావంటూ జోకి కారు తాళాలిచ్చి జాగ్రత్తగా నడపమని చెప్తుంది. జో కార్ తీసుకుని బయటకు వెళ్ళగా మార్గెట్ షాపుకు అవసరమైన సామాగ్రి కోసం బయటకు వెళ్తుంది. మార్గెట్ సామాన్లు తీసుకుని తిరిగి వచ్చేసరికి జో ఇంట్లో సిగరెట్ కాలుస్తూ కనిపిస్తాడు. ఇంట్లో పొగ తాగొద్దని కాస్త కోపంగా చెప్పి ఆమె కిచెన్ నుండి డ్రింక్ తీసుకుని బయటకు వస్తుంది. జో కోసం కూడా ఒక బాటిల్ తెస్తుంది. ఇద్దరు కలిసి తాగుతూ మెల్లగా మాటల్లో పడతారు. ఆ క్రమంలో జో నవ్వుతూ మార్గెట్కు సిగరెట్ తాగడం నేర్పిస్తాడు. కొన్నేళ్ల తర్వాత ఎవరో తన ఒంటరితనాన్ని పలకరించినట్టు అనిపించి ఆమె కూడా మొహమాట పడుతూనే సిగరెట్ తాగుతుంది. అప్పుడు ఆమె దృష్టి జో చేతి మీద ఉన్న గాయంపై పడుతుంది. తాను కట్టుకట్టిన ఆ గాయం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఆమె ఆ గాయాన్ని మెల్లగా తడుముతూ ఉంటే జో కూడా అంతే సున్నితంగా ఆమె చేతులను పట్టుకుంటాడు. ఇద్దరూ తమ జీవితాల్లోని వెలితిని ఆ స్పర్శతో వెతుక్కుంటున్నట్లు కనిపిస్తారు. నీ తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎక్కడున్నారని మార్గెట్ అడుగుతుంది. అందరూ ఉన్నారు, కానీ నేను ఆ ఇంటి నుండి ఎప్పుడో బయటికి వచ్చేశానని జో బదిలిస్తాడు. మాట మారుస్తూ ఆమె నీకు ఈత వచ్చా అని అడుగుతుంది. జో రాదని చెప్తాడు. మరుసటి రోజు మార్గెట్ అతన్ని స్విమ్మింగ్ పూల్ దగ్గరకు తీసుకెళ్తుంది. నీటిలో చేతులు ఎలా ఆడించాలి, శరీరాన్ని ఎలా ముందుకు నెట్టాలని వివరిస్తూ అతనికి ఈత నేర్పిస్తుంది. జో ఆమెను నమ్మి నీటిలోకి దిగగా మార్గెట్ అతనికి ఆసరాగా నిలబడి భయం పోగొడుతుంది. ఆ క్షణం ఆమెకు తన మొదటి కొడుకును కోల్పోయిన విధి మరో రూపంలో తనకు ఒక తోడును పంపించిందని అనిపిస్తుంది. అలా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో జో ఒక్కసారిగా నవ్వుతూ మార్గెట్ను తన చేతుల్లోకి ఎత్తుకుంటాడు. ఒక చిన్న పిల్లాడు నీటిలో ఆడుకుంటూ తన తల్లిని
తల్లిని ఎత్తుకున్నంత ఆత్మీయంగా ఆ దృశ్యం కనిపిస్తుంది. రాత్రి వరకు పూల్ దగ్గరే ఉండి తిరిగి వెళ్తున్న సమయంలో మార్గెట్ పూల్ నుండి బయటకు రాగానే అక్కడ మ్యాట్ కనిపిస్తాడు. తను వదిలేసి వెళ్లిపోయిన ఆ వ్యక్తిని చూసి మార్గెట్ ఆశ్చర్యపోతుంది. మ్యాట్ నవ్వుతూ, నువ్వింకా ఈత కొట్టడం మానలేదా? నాతో ఉన్నప్పుడు కూడా నువ్వు ఇలాగే చేసేదానివని గుర్తు చేస్తాడు. కాసేపు మౌనంగా ఉన్నాక మ్యాట్ మెల్లగా, మనం కాసేపు మాట్లాడుకుందాం, నీకు ఖాళీ ఉంటే ఎక్కడైనా కూర్చుందాము అని అడుగుతాడు. మార్గెట్ అతని మాటను కాదనలేక సరే అంటుంది. ఇద్దరూ కలిసి ఒక హోటల్ గదికెళ్తారు. ఆ రాత్రంతా ఒకరి మౌనాన్ని మరొకరు పంచుకుంటూ గడుపుతారు. మ్యాట్ ఆమెకు దగ్గరైనా మార్గెట్ మనసులో మాత్రం ఏదో వెలితి, శూన్యం అలాగే ఉండిపోతాయి. మ్యాట్ తోడు ఆమె గుండెల్లో మళ్ళీ ఆ కాంతిని నింపలేకపోతుంది. అదే రాత్రి జో రోడ్ల మీద తిరుగుతూ కనిపిస్తాడు. ఎవరినో ఒకరిని కొట్టడం, జేబులు కత్తిరించడం, ఇలా అతని ప్రపంచం అతంది. మరుసటి రోజు ఉదయం ఇంట్లో బట్టలు ఉతుకుతూ ఉంటే మార్గెట్కు జో షర్టు జేబులో ఒక ఫోటో కనిపిస్తుంది. అందులో జో తన తల్లితో కలిసి నవ్వుతూ ఉంటాడు. అది చూసిన మార్గెట్ మనసు ద్రవిస్తుంది. జో తన తల్లిని ఎంతగానో గుర్తు చేసుకుంటున్నాడని ఆమెకు అర్థమవుతుంది. ఆ తర్వాత మార్గెట్ నిద్రలేచి చూసేసరికి జో కార్ స్టార్ట్ చేస్తూ కనిపిస్తాడు. నీకు ఇష్టమైతే నిన్ను డ్రైవ్కు తీసుకెళ్తాను, కాస్త తిరిగితే నీకు కూడా ప్రశాంతంగా ఉంటుందని జో అడగడంతో ఇద్దరూ కలిసి ఎవరికీ తెలియకుండా సముద్ర తీరానికి వెళ్తారు. అక్కడ జో సరదాగా మనం ఇక్కడ ఈత కొడదాం అని అంటాడు. మార్గెట్ మొదట సందేహించిన జో బట్టలు విప్పి నీటిలోకి దిగడంతో ఆమె కూడా అతన్ని అనుసరిస్తుంది. నీటి అలల మధ్య ఇద్దరూ కాసేపు నవ్వుకుంటారు. అప్పుడు జో ఒక వింత ఆట మొదలు పెడతాడు. నీటి అడుగున ఎవరు ఎక్కువసేపు ఊపిరి బిగబట్టి ఉండగలరో చూద్దాం అని ఛాలెంజ్ చేస్తాడు. మార్గెట్ కళ్ళు మూసుకుని నీటిలోకి వెళ్లి దాదాపు 2 నిమిషాల కంటే ఎక్కువ సమయం అక్కడే ఉండిపోతుంది. తనకు ఉన్న బాధల నుండి తప్పించుకోవడానికి ఆమెకు నీటిలో మునిగిపోవడం ఒక అలవాటుగా మారిపోయింది. కానీ ఆమె ఏమైపోయిందో అని జో కంగారు పడి మార్గెట్ను పైకి లాక్కొస్తాడు. ఇద్దరు ఒడ్డుకు వచ్చి బట్టలు వేసుకున్న తర్వాత జో ఆమెకు దగ్గరగా వచ్చి తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటాడు. చిన్నప్పుడు నేను నా స్నేహితులతో ఇలాగే ఆడుకునేవాడిని. నీటి అడుగున ఉంటే నాలోని చెడు అలవాట్లు మాయమైపోయినట్టు అనిపించేది. అక్కడ కేవలం ఊపిరి కోసం చేసే పోరాటం మాత్రమే మిగిలేదని చెప్తాడు. అకస్మాత్తుగా జో ఆమెకు ఇంకా దగ్గరగా జరిగి ఆమె మెడపై తన వేళ్లను గట్టిగా బిగిస్తాడు. మార్గెట్ తన బాధాకరమైన జ్ఞాపకాలన్నింటినీ ఆ సముద్రపు లోతుల్లో వదిలేయాలని అతను కోరుకుంటున్నట్లుగా ఆ స్పర్శ ఉంటుంది. నువ్వు నాతో ఇక్కడ ఉన్నావని మీ అమ్మకు తెలుసా అని మార్గెట్ అడుగుతుంది. ఆమెకేమీ తెలియదని జో సమాధానం చెప్తాడు. తిరుగు ప్రయాణంలో జో తన పాత స్నేహితులను చూసి ఒక్కసారిగా కారు ఆపమని అడుగుతాడు. నువ్వు కారు తీసుకుని వెళ్ళిపో, నేను తర్వాత వస్తానని చెప్పి వాళ్లతో కలిసి వెళ్ళిపోతాడు. మార్గెట్ ఒంటరిగా కారు తిప్పుకుని ఇంటికి చేరుకుంటుంది. మరుసటి రోజు ఆమె షాప్లో ఉన్నప్పుడు మ్యాట్ మళ్ళీ కనిపిస్తాడు. అతని చేతుల్లో ప్యాట్రిక్ పాత బట్టలుంటాయి. ఇవి ఇంట్లో ఉన్నాయి, నీ దగ్గరుంటే బాగుంటుందని తెచ్చాను, వీటిని ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతాడు. మార్గెట్ ఆ బట్టలను ఇంటికి తీసుకెళ్లి జోకిస్తుంది. ఇందులో నీకు సరిపోయేవి ఏమైనా ఉంటే తీసుకో అని చెప్తుంది. జో అందులో నుండి ఒక షర్ట్ తీసి వేసుకుంటాడు. అది అతనికి ఎంత కరెక్ట్గా సరిపోతుందంటే ఆ క్షణం మార్గెట్కు తన కొడుకే తిరిగొచ్చినట్లు అనిపిస్తుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా ఆ శూన్యాన్ని నింపుకోవాలనే తపనతో ఆమె వెనక నుండి వెళ్లి జోని గట్టిగా హత్తుకుంటుంది. రాత్రి వేళ బాత్రూం నుండి నీళ్లు పారుతున్న శబ్దం వినిపించి మార్గెట్ నిద్రలేస్తుంది. మెల్లగా వెళ్లి చూస్తే జో ఒంటరిగా నీళ్లలో కూర్చునుంటాడు. మార్గెట్ అతని దగ్గరికి వెళ్లి మోకాళ్ల మీద కూర్చుని ఏమీ మాట్లాడకుండా తన చేతులతో అతని తడి శరీరాన్ని కడుగుతుంది. ఆ నీటి ధారలు ఆమె మనసులోని వెలితిని తాకుతూ ఉంటాయి. జో మౌనంగానే ఉంటాడు. ఒక విడిపోయిన మనసుకి, కోల్పోయిన మాతృత్వానికి మధ్య మాటల్లో చెప్పలేని ఒక కొత్త బంధం అక్కడ మొదలవుతుంది. మరుసటి రోజు మార్గెట్ ఒక పార్టీకి వెళ్తుంది. ఆ రద్దీలో ఆమెకు మళ్ళీ మ్యాట్ తారసపడతాడు. నాకు నా భార్యకు అస్సలు పడటం లేదు, నేను ప్రస్తుతం ఒక హోటల్లో ఉంటున్నాను, మనం మళ్ళీ కలిసి ఎంజాయ్ చేద్దామా అని అతను అడుగుతాడు. కానీ మార్గెట్ నిర్మోహమాటంగా వద్దని చెప్పేస్తుంది. అదే పార్టీకి జో కూడా తన స్నేహితులతో కలిసి వస్తాడు. దూరం నుండి మార్గెట్ను గమనించిన జో ఆమె దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నది ఎవరు అని అడుగుతాడు. అతను నా మాజీ భర్త, మా మధ్య అంతా ఎప్పుడో ముగిసిపోయింది అని మార్గెట్ అతనికి బదిలిస్తుంది. నువ్వు నా వెంటొస్తావా అని జో అడుగుతాడు. మార్గెట్ రావడానికి నిరాకరిస్తుంది. దాంతో జో కోపంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. బయట తలుపు దగ్గర మ్యాట్ కనిపించగానే జోకి ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. ఒక్కసారిగా మ్యాట్ ముఖం మీద గట్టిగా గుద్ది అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోతాడు. మార్గెట్ అలసిపోయి ఇంటికి చేరుకుంటుంది. కానీ అర్ధరాత్రి పైన గది నుండి ఏదో శబ్దం వినపడడంతో ఆమె కళ్ళు తెరుస్తుంది. పైన గది నుండి ఏదో వింత శబ్దాలు వినిపించడంతో మార్గెట్ మెల్లగా మెట్లెక్కి పైకెళ్తుంది. తలుపు సందులో నుండి చూస్తే జో ఒక అమ్మాయితో చాలా సన్నిహితంగా కనిపిస్తాడు. అది చూసిన మార్గెట్ ఒక్క క్షణం కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా తన గదిలోకి తిరిగి వచ్చేస్తుంది. జో మీద ఆమెకున్న అభిప్రాయం మెల్లగా మారడం మొదలవుతుంది. మరుసటి రోజు ఉదయం జో కార్ దగ్గర నిలబడి ఉండగా పొరుగున ఉండే లుసిండా అక్కడికి వస్తుంది. నన్ను కూడా నీతో పాటు బయటకు తీసుకెళ్తావా అని ఆమె అడగగానే జో వెనకాడకుండా సరేనని ఆమెను తీసుకుని వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత మార్గెట్ దారిలో వెళ్తుండగా ఒక చిన్న బాబు రోడ్డు పక్కన ఒంటరిగా ఏడవడం చూస్తుంది. ఒక తల్లిగా ఆ ఏడుపుని వినగానే ఆమె తల్లడిల్లిపోతుంది.
వెళ్ళిపోతుంది. వెంటనే ఆ బాబునెత్తుకుని తన కొడుకు ప్యాట్రిక్ ను బుజ్జగించినట్టే గుండెలకు హత్తుకుని శాంతింపజేస్తుంది. ఈలోగా లుసిండా తిరిగి రావడంతో మార్గెట్ ఆ బాబును ఆమెకు అప్పగిచ్చేస్తుంది. ఇంటికి వచ్చాక మార్గెట్ కు తన కొడుకు జ్ఞాపకాలు మళ్లీ ఉప్పెన్నలా చుట్టుముడతాయి. ప్యాట్రిక్ తన చుట్టూనే ఉన్నట్లు, ఆ బాధ తనను వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. ఆ బాధలో మునిగిపోయి ఉన్న మార్గెట్ దగ్గరికి జో వస్తాడు. ఏమీ మాట్లాడకుండా ఆమె పక్కనే కూర్చుని ఆమె చేతులను పట్టుకుని మెడను నిమురుతాడు. ఆమెలోని ఆ నిశ్శబ్ద వేదన పంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. కాసేపు ఒకరినొకరు చూసుకున్న తర్వాత జో బట్టలు విప్పి బాత్ టబ్ లోకి దిగుతాడు. మార్గెట్ కూడా ఏమీ మాట్లాడకుండా ఆ నీటిలోకి దిగుతుంది. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం కరిగిపోతుంది. బాధ, ఆరాటం మధ్య ఒకరినొకరు హత్తుకుని ఆ రాత్రి గడుపుతారు. మరుసటి రోజు ఉదయం మార్గెట్ త్వరగా నిద్రలేచి రాత్రి జరిగిన విషయాలను అక్కడే వదిలేయాలి అన్నట్లుగా తన పనిలోకి వెళ్ళిపోతుంది. జో నిద్ర లేచాక ఇంట్లోని డ్రాయర్స్ తెరిచి చూడగా అతనికి పాత ఫోటోలు, నోట్స్ కనిపిస్తాయి. వాటి మధ్యలో ప్యాట్రిక్ ఫోటో కూడా ఉంటుంది. అది చూడగానే మార్గెట్ కొడుకు కొద్ది రోజుల క్రితమే చనిపోయాడనే నిజం జోకి అర్థమవుతుంది. ఆ నిజం అతన్ని భయపెడుతుంది. వెంటనే అతని పాత గ్యాంగ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ అతని స్నేహితులంతా మత్తులో, గొడవల్లో మునిగిపోయి ఉంటారు. మళ్ళీ ఆ పాత జీవితం అతన్ని ఆహ్వానిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్యాట్రిక్ మరణం వెనుక తన స్నేహితుల హస్తం ఉందేమో అని జోకి అనుమానం మొదలవుతుంది. ఆ ఆలోచనతోనే అతను ఒక బార్లో కూర్చుని ఉండగా అక్కడ మ్యాట్ కనిపిస్తాడు. మ్యాట్ అతనితో మాట్లాడడానికి ప్రయత్నించినా జో పట్టించుకోడు. దాంతో కోపం తెచ్చుకున్న మ్యాట్ జోని వెంబడించి ఒక గల్లీలో పట్టుకుని క్రూరంగా కొడతాడు. మరోపక్క మార్కెట్ కు జో తల్లి నుండి ఒక వాయిస్ మెయిల్ వస్తుంది. నా కొడుకు నీ దగ్గరే ఉన్నాడు కదా, ప్లీజ్ నాకు సమాధానం ఇవ్వు అని ఆమె వేడుకుంటుంది. ఆ మెసేజ్ వింటున్న సమయంలోనే అకస్మాత్తుగా జో గ్యాంగ్ కు చెందిన ఒక వ్యక్తి ఇంట్లోకి చొరబడతాడు. అతన్ని చూడగానే మార్గెట్ ప్రాణభయంతో వణికిపోతుంది. ఎంతగా భయపడిపోతుందంటే అక్కడే మూత్ర విసర్జన కూడా చేసేస్తుంది. అది చూసి ఆ వ్యక్తి కంగారుగా అక్కడి నుండి పారిపోతాడు. ఆ రాత్రి మ్యాట్ మళ్ళీ మార్కెట్ దగ్గరికి వస్తాడు. ప్యాట్రిక్ కాలు జారి కాలువలో పడిపోయాడు. అది కేవలం ప్రమాదం మాత్రమే అని చెప్తాడు. కానీ మ్యాట్ మీద అసహ్యం పెంచుకున్న మార్గెట్ అతన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. దాంతో అతను కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాసేపటికే జో ఒళ్లంతా గాయాలతో కుంటుతూ ఇంటికొస్తాడు. అది చూసి తల్లడిల్లిపోయిన మార్గెట్ అతన్ని హత్తుకుని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తుంది. జో లోపల చికిత్స పొందుతున్నప్పుడు మార్గెట్ అక్కడ ఉన్న నోటీస్ బోర్డు మీద తన కొడుకు ప్యాట్రిక్ మిస్సింగ్ ఫోటోను చూస్తుంది. ఇక ఆశ లేదని అర్థం చేసుకున్న ఆమె మెల్లగా ఆ ఫోటోను తీసేస్తుంది. సరిగ్గా అప్పుడే మార్గెట్ వెనుక ఒక ఆవిడ కనిపిస్తుంది. ఆమె మరెవరో కాదు, జో తల్లి. ఒక తల్లిగా తన బిడ్డను కోల్పోవడం ఎంత బాధాకరమో మార్గెట్కి తెలుసు. అందుకే జో తల్లికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదని ఆమెకు స్వయంగా ఫోన్ చేసి పిలిపిస్తుంది. జో బాధ్యతను వాళ్ళ అమ్మకు అప్పగించి మార్గెట్ నిశ్శబ్దంగా అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకోకుండా వెళ్ళిపోతుంది. తన బాధను, ఒంటరితనాన్ని గుండెల్లోనే దాచుకుని తన అసంపూర్ణ జీవితం వైపు అడుగులు వేస్తుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.